Jesus climbed the hill to the garden still. His steps were heavy and slow. Love and the prayer took him there to the place on జ్ఞానులు మన యేసయ్య పుట్టాడని బంగారము సాంబ్రాణి బోలాన్ని కానుకగా తీసుకొచ్చారు. అయితే వెలుగురించి వస్తున్న ఆ వ్యక్తిని మన అంతరాత్మలో ఒక్కసారి భావిద్దాం. యేసయ్య బెత్లెహేములో చిన్న పశువుల పాకలో పుట్టాడు. సర్వాధికారి సకల సృష్టిని ఆయన సృష్టించాడు. ఆయన ఒక్క రాజుగా గొప్ప కోటలో జన్మించకుండా చిన్న పశువుల పాకలో జన్మించడమేమిటి? నా కోసమా? ఈ ముగ్గురు జ్ఞానులు ఈ సర్వ సృష్టిని ఆయన ఒక్క మాట చేత రక్షించగలిగే రక్షకుడు జన్మించాలని తూర్పు దేశం నుండి ఎంతో విలువైన బంగారము సాంబ్రాణి బోలము ప్రభువుకు కానుకగా ఇవ్వడానికి ఎంతో భద్రముగా వాటిని మోసుకుంటూ వస్తున్నారు. మరి వారు జ్ఞానులు కదా. ప్రభువు ఇచ్చిన జ్ఞానంతో వారు ఆ కానుకలు సమర్పిస్తారు. మరి నేను ఏమి ఇవ్వాలి? నా దగ్గర ఏమి ఉంది? సరే, నా చేతులతో నా ప్రభువుకి ఒక విలువైన కానుక ఇస్తాను. ఈ చేతులతో నేను ఎన్నో పాపపు క్రియలు చేశాను. ఈ చేతులతో నా ప్రభువుకి నేను కానుక ఇవ్వలేను. వద్దు. సరే, నా పాదాలతో అనేక ప్రాంతాలు వెళ్ళి నా ప్రభువు కొరకు కష్టపడి నా ప్రభువుకి కానుక తీసుకుంటాను. ఈ పాదాలు పాపం కొరకు పడుకుపెట్టిన పాదాలు. వద్దు. ఈ పాపపు పాదాలతో ఎక్కడికి వెళ్ళి నా ప్రభువుకి పరిశుద్ధమైన కానుక తీసుకురాలేను. సరే, నా ఆలోచనతో నా తలాంతులతో ఒక గొప్ప ఆలోచన చేసి నా ప్రభువుకి చాలా విలువైన కానుక నేను తెస్తాను. ఈ తలంపున అయ్యో, నా తలంపులు ఆలోచనలు అన్ని పాపంతోనే ఉంటాయి. అంత ఘోరమైన పాపపు ఆలోచనలు చేసి ఈ తలాంతులచే నా ప్రభువుకు నేను కానుక ఇవ్వలేను. అయ్యో ప్రభువా, నీకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు నా తండ్రి. నా కోసం నువ్వు నా పాపల నిమిత్తము నా పాపను మోసుకుంటూ నా కొరకు బలి ఇవ్వడానికి ఈ సృష్టి ఏర్పడక ముందే సిద్ధపడ్డావే. నా యేసయ్య, నీ కోసం నేను ఏమి ఇవ్వలేకపోతున్నాను. నా యేసయ్య, నేను చేసిన పాపల నిమిత్తము నీవు దీన దరిద్రుడిగా జన్మించడానికి కూడా నువ్వు సిద్ధపడ్డావే. నా కొరకు ఉమ్ము వేయించుకున్నావే. నా కొరకు శిలువ మీద రక్తం చిందించావే. నా తండ్రి, మరణానికి కూడా నువ్వు సిద్ధపడ్డావు కదా యేసయ్య. నీ కొరకు నేను ఏమి ఇవ్వగలను నా తండ్రి? నీ ప్రేమకి నేను ఏమి ఇవ్వగలను నా తండ్రి? ఈ పాపాత్మ దగ్గర ఏమీ లేదు నా యేసయ్య. నన్ను క్షమించు. నా కొరకు నువ్వు మరణించి మరలా సిద్ధపడి నువ్వు నా కొరకు మరలా వస్తానని చెప్పి వెళ్ళినా కానీ ఈ యొక్క పాపిని నీ త్యాగాన్ని విడిచిపెట్టి పాపం కొరకు పరిగెట్టుకుంటూ వెళ్ళి నేను మోసం చేశాను. నా తండ్రి, నన్ను క్షమించు. మీరు నా కొరకు ఇంత చేస్తే నేను మీ త్యాగాన్ని విడిచిపెట్టి పరిగెట్టి నీకు దూరం అయిపోతున్నాను యేసయ్య. పాపంలో పడిపోతున్నాను యేసయ్య. నన్ను రక్షించు. నన్ను క్షమించు. విరిగి నలిగిన ఈ నీ హృదయమే నాకు ఎంతో ఇష్టమైన బలియాగం. నీ హృదయ స్థానము నాకు ఇవ్వు. నీ పశ్చాత్తాపము నేను చూశాను. మనుషుల వలె పైరూపము నేను చూడను. నీ హృదయాన్నే చూస్తాను. నా ప్రేమ
ఈ పశ్చాత్తాపము నీ ప్రేమతో నా ప్రేమ సువార్తను ప్రకటించు. ఇదే నీకు నేను అప్పగించు ఒకే ఒక పని.